అందరికీ నమస్కారం ప్రజలారా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పంచాయతీ బోర్డులో యువతరం నామినేషన్లు వేసిన వాళ్ళలో 30 నుంచి 44 ఏళ్ల లోపున్న వాళ్ళే 73%, సర్పంచ్ బరిలో 62%, వార్డ్ సభ్యులలో 78% యువతే. మొదటి రెండో విడత నామినేషన్లలో ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు పల్లె రాజకీయాలంటే పెద్దవాళ్లే పెత్తనాలు పరిమితం అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాలలో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్స్ పర్వం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లో సింహభాగం యువతదే కావడం విశేషం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తాజా గణాంకాల ప్రకారం 2 విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్లు వేసిన వారిలో 30 నుంచి 44 ఏళ్ల మధ్య లోపున్న వారే అనేసి తెలుస్తున్నది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లలో యువత 73% నామినేషన్లు వేస్తుంది, సర్పంచ్లు కానీ అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ. మీరు కూడా మీ వార్డు మెంబర్లో మీరు పోటీ చేయండి కనీసం, ఎందుకంటే మీరు గెలవాలి ఖచ్చితంగా. యువత రాజకీయాలు చేస్తేనే కొంత రాజకీయం మారే అవకాశం ఉంది. పార్టీని చూసి కాదు, వ్యక్తిని చూసి మీ ఊరిని అభివృద్ధి చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం సపోర్ట్ చేయండి కొంచెం.